పండ్లలో రారాజు మామిడి. దీని రుచి ఎంత మధురంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఫలం విషతుల్యంగా మారుతుంది. కాయలు పక్వానికి రాకముందే తెంపుతూ కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బేట్, ఇతర ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నారు. అయితే ఈ కెమికల్స్ తో పండించిన పండ్లను తింటే అంతే సంగతులు అంటున్నారు వైద్యులు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతున్న మామిడి అక్రమ వ్యాపారంపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో మామిడి అక్రమ వ్యాపారం అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. స్థానిక వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి మామిడికాయలు దిగుమతులు చేసుకుని వాటిని గంటల వ్యవధిలోపే రసాయనాల ద్వారా పండ్లుగా మార్చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఆదిలాబాద్ జిల్లాకు మామిడికాయలు స్థానిక వ్యాపారులు ఇక్కడ గోడౌన్లలో వీటిని రసాయనాలతో మగ్గబెడుతున్నారు. మామిడికాయలను పండ్లుగా మార్చేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఇథిలిన్ రిపెనర్ రసాయనాన్ని 10 నుంచి 15 కిలోల పండ్లలో 2 ప్యాకెట్లు మాత్రమే వాడాలి. ఆ ప్యాకెట్లు రంధ్రాలు గల ఒక సంచిలో లేదా డబ్బాలో ఉంచి పండ్లకు ఆ ప్యాకెట్ తగలకుండా ఏర్పాటు చేయాలి. ఇలా చేసినప్పుడు ఆ పొట్లాల నుంచి 100 ppm గ్యాస్ విడుదలై పండ్లు మాగుతాయి. కానీ వ్యాపారులు మాత్రం ఆ నిబంధనలను పాటించకుండా 10 నుంచి 15 కిలోల పండ్లు ఉన్న పెట్టెల్లో 6 నుంచి 8 పొట్లాలను నేరుగా పండ్ల మధ్య ఉంచి వాటిని పండ్లుగా మార్చేస్తున్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి ఆదిలాబాద్ తో పాటు పొరుగు రాష్ట్రాలకు ప్రతినిత్యం మామిడి పండ్లు లారీల్లో సరఫరా అవుతున్నాయి. వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర శాఖ పలు మార్కెట్లలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించగా మామిడి లోడుతో వెళ్తున్న 6 లారీలను పట్టుకున్నారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ వాడుతున్నారు అనే విషయం గమనించి విచారణ చేపట్టారు. 10 కిలోల మ్యాంగోస్ కి తగలకుండా చిన్న చిల్లులు గల బాక్స్ లో పెట్టి మ్యాంగోస్ మధ్యలో పెట్టి మ్యాంగో దాని పైనుంచి పెట్టి పేల్చేసి ఎయిర్ ప్యాక్ చేసి పెట్టొచ్చు. ఈ పద్ధతిని వాళ్ళు కనిపెట్టారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మోతాదులో అది 100 ppm 100 పార్ట్స్ పర్ మిలియన్ అనే గ్యాస్ రిలీజ్ చేస్తుంది ఒక శాచెట్. వీళ్ళు దానికి ఒక్క వరుసకి 3 వరుసల మ్యాంగోస్ వేసి ఒక్క వరుసకి 2 శాచెట్లు వాడడం జరుగుతుంది. అది చట్టరీత్యా నేరం అని చెప్పి ఇటీవలే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేపడుతున్నారే తప్ప కల్తీ వ్యాపారాన్ని నియంత్రించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రసాయనాల వాడకంతో తయారైన పండ్లను తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాల్షియం కార్బైడ్ వాడడం వలన ఎసిటిలిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల మనకు చాలా రకాల వ్యాధులు కానివ్వండి, చాలా రకాల ప్రాబ్లమ్స్ కానీ మనము ఫేస్ చేస్తూ ఉంటాము. సాధారణంగా మనము ఈ కృత్రిమ రసాయనాల ద్వారా పండించిన పండ్లు తినడం వల్ల తలనొప్పి రావడము, ఊరికే దాహం వేయడము, గొంతు ఆరుకపోవడము, గొంతులో అల్సర్స్ తయారవడము, వీక్నెస్ రావడము, తర్వాత వామిటింగ్, అది వాడడం వల్ల చేతులకు అల్సర్స్, స్కిన్ అల్సర్స్ లాంటివి రావడము, నరాల బలహీనత కావచ్చు. ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ పైన ఉన్న రసాయనాల ద్వారా పండించిన పండ్లు తినడం ద్వారా మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మామిడి అక్రమ వ్యాపారానికి అడ్డువేయాలని స్థానికులు కోరుతున్నారు.